హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు వారణాసి వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మనమందరం హెల్తీగా, హ్యాపీగా, ఆరోగ్యంగా ఉండాలని, నవ్వుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మన ఇంట్లో 2 రకాల రెసిపీస్ చేసుకుందామండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. బ్యాచిలర్స్ కూడా చేసేసుకోవచ్చండోయ్. అంత ఈజీగా ఉంటాయి. మన ఇంట్లో వంటలన్నీ కూడా చాలా ఈజీగా అందరూ చేసుకునే విధంగానే ఉంటాయి. ఇవి కూడా అట్లనే ఉన్నాయన్నమాట. ఫుల్ వీడియో చూడండి. చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్‌లో తెలియజేయండి. ఓకేనా? ఈరోజు మన ఇంట్లో ఇదిగోండి ఉల్లి కాడలు అంటాము మేము. ఇక్కడైతే ఉల్లి పరక అంటారు. హ్మ్. ఏది ఏమైనా కూడా మనం దీంతోటి రుచిగా చాలా టేస్టీగా పులుసు చేసుకుందామండి. ఉల్లి కాడల పులుసు అనమాట. ఉల్లి పరక పులుసు. అయితే ఈ ఉల్లి పరక అనేది ఇక్కడేమో మనకి హైదరాబాద్‌లో వచ్చేటప్పటికి ఇలాగా ఒక ఉల్లిగడ్డకి మొత్తం 4, 5 పరకలు లాంటివి అట్లా వస్తాయి కదా! ఒక పరకలాగా ఉంటుందనమాట. స్ప్రింగ్ లాగా ఉండదు. అదే గనక మా ఊర్లో అయితే అమలాపురంలో అయితే చక్కగా స్ప్రింగ్ లాగా ఉంటుందండి. ఒకటే స్ప్రింగ్ లాగా ఉండి పైన చిన్న పువ్వులాగా వస్తది. ఉల్లి పువ్వు ఉంటుంది కదా! ఆ పువ్వు వస్తదనమాట. ఆహ్, ఒక ప్రతి కాడకి అట్లా వస్తదనమాట. నేను మా ఊర్లో అలా చూశాను. ఇక్కడ హైదరాబాద్‌లో మాత్రం నేను వచ్చిన దగ్గర నుంచి అలాంటి ఉల్లి కాడలు మాత్రం అస్సలు చూడలేదు. ఇలాంటివే చూస్తున్నాననమాట ఇప్పుడు కూడాను. ఒక పావు కిలో ఉల్లికాడలు తెచ్చుకున్నాను. శుభ్రంగా క్లీన్ చేసేసుకున్నాను. క్లీన్ చేసేసుకొని ఇలా కట్ చేసేసుకొని పెట్టేసుకున్నాననమాట. కింద ఉల్లిపాయతో సహితంగా మొత్తం అన్నీ కట్ చేసుకొని పెట్టేసుకోండి. ఇలాగ 3 పచ్చిమిరపకాయలైతే చిన్న చిన్న ఘాట్లు పెట్టుకున్నాననమాట. అంటే మొత్తం తుంపేసుకోవచ్చు కదా అనుకోవచ్చు. కానీ అలా తుంపేసుకుంటే ఎక్కువ కారం అయిపోతుంది. అందుకని ఇలాగ చిన్న ఘాటు పెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. దీనికి చింతపండు పులుసు కూడా అవసరం అండి. ఫ్రిడ్జ్‌లో నుంచి చింతపండు పులుసు కూడా తెచ్చుకొని పక్కన పెట్టేసుకున్నాను. అయితే స్టవ్ వెలిగించుకున్నాను. ఒక గిన్నె పెట్టుకున్నాను. గిన్నె కడిగేసుకొని పెట్టుకున్నాను. దాంట్లో ఇంకా నీళ్లున్నాయి. ఇక్కడంతా నీళ్లుగా ఉందని చెప్పి మనం స్ప్రింగ్ ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదా! కడిగేసుకొని అవి నీళ్ళన్నీ ఇక్కడున్నాయి. అందుకని ఆ నీళ్లుగా ఉంటే నాకు వంట చేయబుద్ది కాదు. చీదరగా ఉంటుందనమాట. అందుకని ఒకసారి తుడిచేసుకుని ఆ బట్ట పక్కనే పెట్టేసుకున్నాను. మళ్ళీ నాకు అవసరం అవుతుంది కదా తుడుచుకోవడానికి. మాటికి కడుక్కుంటూ ఉంటాను కదా! అందుకని అవసరం అవుతుందని పక్కనే పెట్టాను. ఈ గిన్నెలో అయితే నీళ్లున్నాయండి. ఆ నీళ్లు వంపేసుకున్నాను. ఈ స్టీల్ పాత్రలోనే చేస్తున్నాననమాట. సాధ్యమైనంత మటుకు స్టీల్ పాత్రలో చేస్తాను. లేదు అంటే గనుక అల్యూమినియం కూడా నేను వాడతాను అప్పుడప్పుడు. అదే కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి. ఇది చిన్న స్పూన్ చెప్పాను కదా! ఇంగువ డబ్బాలో వచ్చేది చిన్న స్పూన్ ఉంటుంది. ఆ స్పూన్ తోటి ఒక 3 స్పూన్లు వేసుకున్నాను. ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలు వేసేసుకుందాం. ఘాట్లు పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకుందాము. ఘాటు పెట్టుకోకుండా వేసుకున్నారే అనుకోండి, ఆ పచ్చిమిరపకాయ పేలిపోతుందనమాట. ఆ గింజలు మొహం మీద పడితే మంటెక్కుతుంది. అందుకని ఇలా కట్ చేసుకొని వేసుకోండి. లేదా 2 ముక్కలు తుంపేసుకునైనా వేసేసుకోండి. అలా వేసుకొని ఒకసారి ఇట్లా వేయించేసుకోండి. వేయించుకున్న తర్వాత మనం ఈ కట్ చేసుకొని పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ ఉన్నాయి కదా! ఉల్లి పరక దీంట్లో వేసేసుకుందామండి. మీకు ఇంకా కొంచెం ఎక్కువ పులుసు కావాలి అనుకుంటే మీరు కొంచెం ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. మన ఇంట్లో ఉల్లిపాయలు ఉంటాయి కదా! ఆ ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. నాకైతే ఇది సరిపోతుందండి. అందుకని నేను ఇదే వేసుకున్నాను. పావు కిలో ఉల్లి పరకనమాట ఇది. స్ప్రింగ్ ఆనియన్స్ పావు కిలో తీసుకొచ్చాను. ఆ పావు కిలోను కట్ చేసి వేసుకుంటున్నాననమాట. మనం ఉడికిపోతే ఎంతో పులుసవ్వదు. ఇలా ఒకసారి నూనెలో వేసి వేయించుకుంటే బావుంటుందనమాట. టేస్ట్ బావుంటుంది. అలా పచ్చి దానికంటే కూడా ఇలా కొద్దిగా నూనెలో మగ్గితే రుచి అద్భుతంగా ఉంటుందనమాట. ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుందాము. పక్కనైతే రైస్ పెట్టుకున్నాను. బియ్యం కడిగేసి పెట్టుకున్నాను. అదైతే ఉడికిపోయి వచ్చింది. ఇదిగోండి గరిటె ఇలా గుచ్చితే గనక మనకి గంజి అది అంటుకోకుండా ఉండాలి. అలా అయితే మనకి రైస్ ఉడికిపోయినట్లే. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. ఈ పక్కన ఇది మ మగ్గుతుంది కదా! మనకి స్ప్రింగ్ ఆనియన్స్ పక్కన వేసుకున్నాం కదా! అది మగ్గుతుంది కదా! ఒకసారి మూత తీసి కలిపేసుకున్నాను. ఇదిగోండి ఇదే నేను చింతపండు ఎప్పుడు కూడా నేను ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటాననమాట. అప్పటికప్పుడు కాకుండా ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటాను. ఇలా వేడి నీళ్ళల్లో నానబెట్టుకొని పులుసు తీసేసుకొని ఈ డబ్బాలో వేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు పులుసులుకి వాటికి ఉపయోగించుకోవచ్చనమాట. మాటికి చింతపండు నానబెట్టాల్సిన అవసరం లేకుండా ఇలా పెట్టుకుంటే సరిపోతుంది. అలాగే కొద్దిగా దీంట్లో ఉప్పు, పసుపు, సరిపడా బెల్లం. బెల్లం అయితే నేను కంపల్సరీ వేసుకుంటానండి. మీకు మీ రుచికి తగ్గట్టుగా చూసుకొని వేసుకోండి. బెల్లం వేసుకుంటేనే రుచి బావుంటుంది. కనీసం కొద్దిగానైనా ఒక చిన్న పెసరైనా ఏసుకున్నా బావుంటుంది. తర్వాత మీ ఇష్టాన్ని బట్టి స్వీట్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేసుకోండి. సరిపడా నీళ్ళు పోసుకోండి. మీకు పులుసు ఎంత కావాలో అంత
నీళ్లు పోసుకుని ఉడికించుకోవాలన్నమాట. బాగా ఉడుకుతూ ఉంటుంది ఇది. లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోండి. అయితే ఇప్పుడు మనం పులుసు కొంచెం బాగా ఇలాగా తీర్థం ప్రసాదం లేకుండా, అది దేనికది విడివిడిగా లేకుండా అత్తుకున్నట్టు ఉండాలంటే కనుక కొంచెం బియ్యపిండి వేసుకున్నాను. ఒక స్పూన్ బియ్యపిండి వేసుకుని కొద్దిగా నీళ్లు పోసుకుని ఉండలు లేకుండా కలిపేసుకోండి చక్కగా ఇట్లా. అయితే ఈ బియ్యపిండే వేసుకోవాలి అని ఏం లేదండి. దీంట్లో ఒక స్పూను శనగపిండి వేసుకోవచ్చు. మీ దగ్గర ఉంటే కనుక జొన్న పిండి ఉంటుంది కదా, బియ్యము ఇట్లాంటివి వద్దు అనుకున్న వాళ్ళు, రైస్ ఫ్లోర్ వద్దనుకున్న వాళ్ళు ఈ జొన్న పిండి కూడా వేసుకుంటే సూపర్గా ఉంటుందండి. నేను అలా కూడా చేస్తాను, చాలా చాలా బాగుంటుంది. ఇది కలుపుకున్నది నీళ్ళల్లో కలుపుకున్నాం కదా, ఉండలు లేకుండా ఉన్నది దాంట్లో మనం పులుసులో వేసేసుకుని కలిపేసుకోవాలి. ఇది ఇప్పుడు మీకు చూపించేది మెంతి కారం అండి. ఆవాలు, మెంతులు, ఎండుమిరపకాయలు, ఇంగువ కొద్దిగా ఆయిల్లో వేసి వేయించుకుని నేను ఇలా పొడి చేసుకుని పెట్టుకుంటాను. అది ఇలాంటి పులుసుల్లో వాటిల్లోకి బాగా వేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది అనమాట. అది నేను కొద్దిగానే వేసానండి. ఈ మిరపకాయ కారం ఎక్కువగా ఉంది, అందుకని కొంచెమే వేసుకున్నాను. మీరు మామూలు కారం వేసుకోవాలనుకుంటే మామూలు కారం వేసేసుకోండి. అది ఇలా మరుగుతూ ఉంటుంది. ఈ పక్కన స్టవ్ మీద ఇప్పుడు పులుసులోకి పోపు పెట్టుకోవాలి కదా, అందుకని ఇదిగోండి కొత్తది కొన్నాం కదా, ఆ చట్టం అటు పెట్టానమాట. ఎందుకంటే ఈ చిన్న వాటితోటే ఈ చిన్నదే మొన్న దీంతో వడియాలు వేస్తే కింద పడిపోయి ప్రమాదం తప్పింది. అందుకని ఈ చట్టం ఖచ్చితంగా పెట్టాలి ఇలాంటి చిన్న చిన్న వాటికి, సేఫ్టీగా ఉంటుంది. అందుకని అది పెట్టుకుని వేయించుకుంటున్నాను అనమాట. పోపులు వేయించుకోవడానికి ఇలాంటి చిన్న చిన్నవి అయితే చక్కగా హ్యాండీగా పట్టుకోవడానికి బాగుంటుంది కదా. పెద్ద పెద్ద మూకుట్లో పెట్టామనుకోండి అది బరువుగానే ఉంటుంది, మళ్ళీ ఎందుకు అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఈ చిన్న చిన్నవి అయితే తోముకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. అందుకని దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. వేసుకుని ముందుగా కొంచెం మెంతులు అయితే ఖచ్చితంగా వేసుకోవాలండి. మనం చింతపండు వేసుకున్న పులుసులు కాబట్టి మెంతులు వేస్తేనే బాగుంటుంది. అండ్ మెంతులు చలవ కూడా చేస్తుంది. మెంతులు, తర్వాత ఆవాలు, జీలకర్ర వేసి వేయించేసుకోవాలన్నమాట. కొంచెం బాగా ఆవాలు చిటపటలు ఆడేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు ఈ సమయంలో మీరు ఇది పోపు అంతా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొద్దిగా చల్లగా అయిన తర్వాత మీరు పొడి కారం వేసుకోవాలనుకుంటే ఈ ఆయిల్లో వేసుకోండి. కొద్దిగా పోపు అంతా చల్లగా అయిన తర్వాత వేసుకోండి, అప్పుడే బాగుంటుంది అనమాట. లేదంటే ఊరికే మాడిపోతుంది, కారం కూడా మాడిపోతుంది, రంగు ఉండదు. ఇప్పుడు నేను దాంట్లో కొద్దిగా పులుసులోను పోపులో వేయకుండా ఇంగువ పులుసులో వేసుకున్నాను అనమాట. పోపు అయితే వేగిపోతుంది. స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను. ఈ పోపు తీసుకెళ్ళి దీంట్లో వేసేసుకుందాం, పులుసులో వేసేసుకుందామండి. అయితే మనకి ఇంకా కొంచెం ఆ ప్యాన్లో కొద్దిగా ఉంది పోపు, అందుకని మళ్ళీ కొంచెం పులుసు దాంట్లో వేసుకుని తోలుచేసుకుని వేసేసుకున్నామే అనుకోండి, ఆయిల్ వేస్ట్ అవ్వదు, ఈ పోపు వేస్ట్ అవ్వదు అనమాట. అలా వేడివేడిగా వేసుకుంటే కూడా రుచి బాగుంటుంది. ఇప్పుడు కొద్దిగా టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. మరి టేస్ట్ అయితే చేయాలి కదా, టేస్ట్ చేసి దీంట్లో ఏదైనా తక్కువైతే అడ్జస్ట్ చేసేసుకోవాలన్నమాట. నేనైతే రుచి చూస్తున్నాను, సూపర్గా ఉంది, అసలు అదిరిపోయిందనమాట. ఉల్లికాడల పులుసు ఎక్సలెంట్ అనమాట, సూపర్ టేస్టీగా ఉంది. ఒక ముద్ద తినేవాళ్ళు 10 ముద్దలు గ్యారంటీగా తింటారు. అయితే మరి దీంట్లోకి కాంబినేషన్ ఏంటంటే పుట్నాల పొడి అండి. దీంట్లోకి కందిపొడి అయినా బాగుంటుంది, పెసరపొడి అయినా బాగుంటుంది, పుట్నాల పొడి అయినా బాగుంటుంది. పుట్నాల పొడి అంటే దీన్ని ఏమంటారు, గుల్ల శనగపప్పు అంటారు. ఊర్లలో అయితే గుల్ల శనగపప్పు అంటారు. మనకి ఇక్కడ తెలంగాణ సైడ్ అయితే పుట్నాల పప్పు అంటారు అనమాట. ఆ పుట్నాల పప్పుని పొడి చేసుకుందామండి. దీనికి మనకి స్టవ్తో పర్లేదు, స్టవ్ వెలిగించాల్సిన అవసరమే లేకుండా చేసుకునే పొడి అనమాట. పుట్నాల పప్పుని నేను ఒక ప్లేట్లో వేసుకున్నాను. దీంట్లో ఏదైనా కొంచెం రాళ్ళు, దుమ్ము ఏదైనా ఉందేమో అని చెప్పి శుభ్రంగా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇట్లాగా ఒక్కొక్కసారి రాళ్ళు కూడా ఉంటాయండి. క్లీన్ చేసుకునేటప్పుడు మరి మనకి తినాలనిపిస్తూ ఉంటుంది కదా, పుట్నాల పప్పు చూసేటప్పటికి ఇలా నోట్లో వేసుకుని టేస్ట్ చేయాలన్నమాట, ఎలా ఉంది ఏంటి అనేది. నేనైతే 2 సార్లు తినేసానండి. తిన్న తర్వాత మనం ఏం చేద్దాం, ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకుందాం. ఇందులో సరిపడా ఉప్పు వేసుకోండి. మీకు ఎంత పప్పు తీసుకున్నారో దానికి సరిపడా ఉప్పు, కొద్దిగా అంటే కొద్దిగా, ఒక చిటికెడు అంటే చిటికెడు పిస్తరంతా పసుపు, కొంచెం ఇంగువ కంపల్సరీ వేసుకుంటానండి నేను. మీకు వద్దు అనుకున్న వాళ్ళు స్కిప్ చేసుకోండి. అలాగే జీలకర్ర కూడా కంపల్సరీ అండి. వీటిల్లోకి జీలకర్ర వేసుకుంటేనే బాగుంటుంది. అన్నీ పచ్చివేనండి, అసలు వేయించాల్సిన పని ఏం లేదు, పచ్చివే. వెల్లుల్లి రెక్కలు, పొట్టు తీయకుండా వేసుకున్న వెల్లుల్లి రెక్కలు. వెల్లుల్లి వేసుకోలేని వాళ్ళు వెల్లుల్లి కూడా స్కిప్ చేసుకోండి. అదే ఎండుమిరపకాయలు సరిపడా, కారానికి సరిపడా ఎండుమిరపకాయలు కూడా వేపే పని లేదండి, అది కూడా పచ్చిదే అనమాట.
ఈ పుట్నాల పొడి అంటే మా ఇంట్లో అందరికీ ఇష్టమండి. ఇది ఈ పులుసు, ఈ తర్వాత ఈ పుట్నాల పొడి ఈ 2 కాంబినేషన్ అనమాట. అసలు అద్దిరిపోతుంది. ఇది ఉంటే చాలు, ఇంకా పచ్చడి అవసరం లేదు, ఏమి అవసరం లేదండి. అట్లాగా రెండిట్లితోటే మొత్తం భోజనం కానిచ్చేస్తామనమాట. ఈరోజు నేను చేసినవి ఈ 2. అది మా అమ్మ ఈ 2 అడిగింది. దానికోసమని నేను ఈ 2 చేశాననమాట. పొడి కూడా మిక్సీలో వేసేసుకున్నాను. బాగా ఫైన్‌గా వేసుకోకండి పౌడర్‌లాగా, కొంచెం బరకుంటేనే బావుంటుంది. కలుపుకొని తినేటప్పటికి నోటికి అంగుడికి అంటుకుపోతుందనమాట బాగా మెత్తగా వేసుకుంటే. ఇలా కొద్దిగా బరకుంటే బావుంటుంది. నేను టేస్ట్ అయితే చేశాను. చూసారు కదా! ఒక 2, 3 సార్లు టేస్ట్ చేసేస్తాను. అంత బావుందనమాట. సూపర్‌గా ఉంది. ఇదంతా ఒక ప్లేట్‌లో వేసేసుకొని మనం ఆహ్, ఇంకేముందండి, భోజనం చేసేయడం అయిపోయింది గదా! వంటయితే అయిపోయింది. నోరు ఆకలైతే ఏస్తుంది వాసన చూసేటప్పటికి. ఇదిగోండి, పుట్నాల పొడి రెడీ అయిపోయింది. ఈ 2 కాంబినేషన్ సూపర్ అనమాట. అద్దరహో అనమాట. మీలో ఎంతమంది ఇలా చేస్తారో కామెంట్ చేయండి. మీరెలా చేస్తారో కూడా కామెంట్ చేయండి. ఇదిగోండి, దగ్గర నుండి చూపిస్తున్నా చూడండి. పుట్నాల పొడి, అలాగే ఉల్లికాడల పులుసు, రైస్. ఇదండి ఈరోజు నేను చేసిన వంట. నచ్చిందా మీకు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్, హెల్తీ రెసిపీస్ అని అన్నీ కూడా మన ఛానల్‌లో వస్తూ ఉంటాయి. తప్పకుండా వాచ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సపోర్ట్ చేయండి. ఇంతవరకు సపోర్ట్ చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇలాగే మీ సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందని, మనస్ఫూర్తిగా ఉండాలని కోరుకుంటున్నాను. ఓకేనా? బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.